జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించడంతో ఓ మహిళ మృతి చెందినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్, శ్రావణి గౌడ్ దంపతులకు ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన శ్రావణిని భర్త పుట్టింటికి పంపించినట్లు సమాచారం. అక్కడ లింగ నిర్ధారణ చేయగా ఆడపిల్ల అని తేలడంతో గర్భస్రావం చేయించారని భర్త ఆరోపించారు. అనంతరం శ్రావణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారణ అనంతరం వెల్లడించనున్నారు. ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉన్నటువంటి శ్రావణి అనే వాళ్ళ వైఫ్కు అబార్షన్ చేయించినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. అందులో భాగంగా ఒక 4 వ్యక్తులపై కేసు రిజిస్టర్ చేసి విచారణలో ఉంది. ఆ 4 కూడా ఒకటి మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళ అత్త శోభ, మరియు అదేవిధంగా ప్రవీణ్, మరియు శ్రావణ్, మరియు లాస్ట్గా ఉన్నటువంటి ఇక్కడ జనగామ పట్టణంలో ఉన్నటువంటి సంజయ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఏఎన్ఎం కూడా అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది.